శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశారు. హైదరాబాద్ లోని అమీర్పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ తాను ఒక్క ప్రార్థన చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్లా మరణిస్తారని శాపనార్థాలు పెట్టడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతను పెంచాయి. అంతేకాదు ప్రముఖ విప్లవ గాయకుడు గద్దర్ మరణం సహజమైనది కాదని ఆయన చంపేశారని ఆరోపించడం మరో సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు చూపకపోయినా గద్దర్ అభిమానులు మరియు ప్రజాస్వామ్యవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇది అంతర్జాతీయ అంశాలపై కూడా ఆయన స్పందిస్తూ వెనిజువేలా అధ్యక్షుడు కిడ్నాప్ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన పాల్ తాను ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నానని, యుద్ధం జరగకుండా అమెరికాలో కీలక చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు. కేఏ పాల్ వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా మారుతూ ఉండగా ఈసారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులు వ్యక్తిగత భద్రత, ప్రజల మనోభావాలు, సామాజిక శాంతి వంటి అంశాలపై తీవ్ర చర్చను రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన శాపనార్థాల వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధితాయుతమైన రాజకీయ నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేఏ పాల్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ లేదా ఇతర రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.